హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం మా ఊర్లో వర్షాలు వచ్చి మా ప్రాజెక్టు ఎంత బాగా పొంగిందంటే మొత్తం వదిలేశారు. 3 గేట్లు 4 గేట్లు తెరిచారండి. వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా బాగుంది చూడటానికి. కానీ కిందనున్న ఊర్లన్నీ అయితే నాకు తెలిసి మునిగిపోయే ఉంటాయి. వర్షాలు అంత బీభత్సంగా వచ్చాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇంతలా వదలదు ప్రాజెక్టు. వదిలేరు అంటే అక్కడ వర్షాలు వరదలు పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ ఎక్కువైపోతేనే ఇంత గేట్లు తెరిచేస్తారు. లేదంటే అసలు ప్రాజెక్టులో వాటర్ అసలు ఇక్కడ అంతా కూడా రాళ్ళు రప్పలు తప్ప ఎప్పుడు ఇంత ఫ్లోటింగ్ వాటర్ కనిపించదండి. నాకు తెలిసి నేను 1 టైం చూసాను అనుకుంటా. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒకసారి ఇలాగే బీభత్సంగా వరదలు వస్తే మొత్తం బీరువాలు ఏవో కొట్టుకుంటూ వచ్చేసాయి. నాకు తెలిసి అప్పుడు చూసాను. మళ్ళీ ఇంత వాటర్ ఫ్లోటింగ్ ఇప్పుడు చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూసేయండి. ఈ ఏలేరు జలాశయం అయితే చాలా బాగుంటుంది చూడటానికి. మొత్తం చుట్టుపక్కల ఊర్లో అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ దగ్గరే ఉంటారు. మా ఊర్లోనే మొత్తం ఇది చూడటానికి గేట్లు తెరిచినప్పుడు అందం, ఆ గంగమ్మ తల్లి అందాన్ని చూడలేం కదండి. ఎంత బాగుంటుంది కదా, చాలా బాగా ప్రవహిస్తుంది. చూసారా ఎంత అందంగా ఉందో చూడటానికి అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? ఏలేశ్వరం వచ్చి ప్రాజెక్ట్ ఎప్పుడైనా చూసారా? మీలో ఎంతమందికి తెలిసి ప్రాజెక్టు నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయండి చూస్తూ. కింద ఉన్న గ్రామాలకైతే నాకు తెలిసి అయితే లాస్ అయ్యే ఉంటారు మేబీ. కానీ జనరల్గా నేను చూపించాను. జస్ట్ ఏంటంటే అందంగా ఉంది కాబట్టి. ఇది ఒక చాలా బాగుంటుంది ఏరియా. మా ఊర్లో నాకు నచ్చిన స్పాట్ అంటే ఇదే. ప్రాజెక్ట్ గేట్లు వదిలేరంటే చాలా చాలా అందంగా ఉంటుంది వాటర్ ఫ్లోటింగ్. మీరు చూడండి, మీకు అనిపిస్తుంది చాలా బాగుందని. వెళ్ళి చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది. చూసారా గేట్లు చూస్తే ఎంత బాగా వస్తుందో చూసేయండి.